హలో! ఐయామ్ సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ 'సంధ్యాస్ డైరీస్'. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ మా మాస్టర్ బెడ్‌రూమ్, బాత్రూమ్ ఆర్గనైజేషన్ చూపించబోతున్నాను. నేను మొన్న అమెజాన్ షాపింగ్ హాల్ షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను. సో, అందులో చెప్పాను కదా! నేను బాత్రూమ్‌లోకి అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ అవి తీసుకున్నాను అని చెప్పేసి. సో, అవన్నీ కూడా నేను ఈరోజు యూజ్ చేయబోతున్నాను. ఎలాగో ఈరోజు క్లీనింగ్ డే మాకు. సో, మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఓన్లీ ఆ కౌంటర్ ఏరియా అండ్ మిర్రర్స్ ఇంకా సింక్ కింద ఉన్నాయి అంతే. సో, అవి నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు ఆర్గనైజ్ చేసి చూపిస్తాను ఎలా చేస్తానని. సో, ఫస్ట్ అయితే నేను అవి క్లీన్ చేయడానికి మిర్రర్స్ కానీ, కౌంటర్ ఏరియా అవి క్లీన్ చేయడానికి ఆల్ పర్పస్ క్లీనర్ యూజ్ చేస్తున్నాను. ఇది ఏ సూపర్ మార్కెట్‌లో అయినా దొరుకుతుంది. నేనైతే వాల్మార్ట్‌లోంచి తెచ్చుకొని ఫస్ట్ అదంతా కూడా నేను క్లీన్ చేస్తున్నాను. అంటే సింక్స్ అవన్నీ సోప్ ఏసి, లిక్విడ్స్ ఏసి క్లీన్ చేస్తాము. బట్ కౌంటర్ ఏరియా అండ్ మిర్రర్స్‌కి మాత్రం ఈ ఆల్ పర్పస్ క్లీనర్ యూజ్ చేసి క్లీన్ చేస్తున్నాను. సో, క్లీన్ చేయడం అయిపోయింది. నేను ఫస్ట్ అయితే కౌంటర్ ఏరియా అండ్ 2 మిర్రర్స్ క్లీన్ చేశాననమాట. ఫస్ట్ ఇది ఆర్గనైజ్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత సింక్స్ కింద కబోర్డ్స్ క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. 1 బై 1 చేసుకుంటేనే మనకి కొంచెం కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అంటే సిస్టమాటిక్‌గా వెళ్తుంది కదా! సో, అందుకే అనమాట. అండ్ ఇవేనండి నేను తీసుకున్న ఆర్గనైజర్స్ అమెజాన్‌లో. ఆ రోజు జస్ట్ షార్ట్‌లో నార్మల్‌గా చూపించాను. డీటెయిల్డ్‌గా చూపించలేదు కదా! ఇవి అంటే చాలా బాగుంది, క్యూట్‌గా ఉంది. ఎక్కువ స్పేస్ కూడా తీసుకోవట్లేదు. సో, ఇదండి నేను 2 స్టెప్ ఆర్గనైజర్ తీసుకున్నాను. అండ్ ఆ ట్రేస్ వచ్చి ప్లాస్టిక్ అనమాట. బట్ చాలా బాగుంది క్వాలిటీ. ఆల్సో ఈ సిలికాన్ గ్రిప్స్ ఉన్నాయి కదా! అవి కూడా ఇచ్చారు. ఎందుకు అంటే కింద కదలకుండా ఉంటుంది అని చెప్పేసి. నాకైతే నచ్చింది. నీట్‌గా చిన్నగా బాగుంది. ఎక్కువ ప్లేస్ కూడా తీసుకోవట్లేదు. సో, ఇంక ఇప్పుడు టక్ అన్నీ ఆర్గనైజ్ చేసేస్తున్నాను. అండ్ నేను ఫేక్ ప్లాంట్ పెడుతున్నానండి ఇక్కడ. ఎందుకు అంటే ఒరిజినల్ పెట్టలేము. ఇక్కడ ఎక్కువ సన్‌లైట్ ఉండదు కదా బాత్రూమ్‌లో. వెంటిలేషన్ కూడా ఉండదు. సో, అందుకే నేను జస్ట్ ఫేక్ ప్లాంటే పెడుతున్నాననమాట. అండ్ అవి అయిపోయిన తర్వాత బాడీ లోషన్స్, పర్ఫ్యూమ్, అన్నీ ఇంకా ఫేషియల్ మాయిశ్చరైజర్ అవన్నీ కూడా మేము ఇక్కడే పెట్టుకుంటాము. ఎందుకంటే ఇంకా మేము సెపరేట్‌గా వ్యానిటీ అట్లా ఏం పెట్టుకోలేదు. మొత్తం అన్నీ కూడా బాత్రూమ్‌లోనే స్టోర్ చేసుకుంటాం. ఎందుకంటే షవర్ ఏరియా సెపరేట్‌గా ఉంటుంది ఇక్కడ. అందుకనే ఇంకా ఇవన్నీ కూడా మేము ఇక్కడే స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ అవి అయిపోయిన తర్వాత నేను ఈ చిన్ని స్పైస్ జార్స్ డాలరామాలో తీసుకున్నానండి. క్యూట్‌గా చాలా బాగున్నాయి. సో, ఇందులో నేను ఈ క్యూ టిప్స్, తర్వాత కాటన్ ప్యాడ్స్ అవి స్టోర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ 2 జార్స్ తీసుకున్నాను. కాటన్ ప్యాడ్స్ ఎందుకంటే నేను ఎప్పుడైనా ఐలైనర్ అవి వేసుకుంటే అట్లా తీసుకుని క్లీన్ చేసుకోవడానికి దానికి బాగుంటుంది కదా! ఈజీగా అంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను అందులో స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ నా పర్ఫ్యూమ్స్ కొన్ని అంటే నేను ఒకటి కొనుక్కున్నాను. ఇప్పుడు పెట్టేది ఉంది కదా! అది కొంచెమే ఉంది, అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇంకొక పర్ఫ్యూమ్ మా ఫ్రెండ్స్ ఇచ్చారు నాకు గిఫ్ట్. సో, అవన్నీ కూడా పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్ వాష్‌ది అవి ఉంటాయి కదా! బ్రష్ కంటైనర్, బ్రషెస్ పెట్టుకునే కంటైనర్, తర్వాత హ్యాండ్ సోప్ కంటైనర్ అవన్నీ ఉంటాయి కదా! సో, అది కూడా వాష్ చేసాం నీట్‌గా. హ్యాండ్ సోప్ అయిపోతే అది మళ్ళీ రీఫిల్ చేస్తున్నాను. నేను హ్యాండ్ సోప్ కూడా వాష్ చేసి బాగా అది కొంచెం డ్రై అయిన తర్వాత అప్పుడు హ్యాండ్ సోప్ మళ్ళీ రీఫిల్ చేస్తాను. ఈ హ్యాండ్ సోప్‌ది నేను హోమ్ సెన్స్‌లో తీసుకున్నానండి. మేము ఫస్ట్ కెనడా వచ్చినప్పుడు ఆంటారియోలో ఉండేవాళ్ళం. సో, అప్పుడు నేను అక్కడ హోమ్ సెన్స్‌లో తీసుకున్నాననమాట. సో, అదే ఇంకా యూజ్ చేస్తున్నాను. నాకు చాలా నచ్చింది. అంటే కన్వీనియంట్‌గా ఉంటుంది. అందుకే నేను ఇంకా ఇదే యూజ్ చేస్తున్నాను. నేను ఇంకా ఇదేం మార్చలేదు. సో, కొన్ని పట్టినవి దాని మీద పెట్టాను. కొన్ని ఏంటి అంటే ఇది పెద్దది సిటాఫిల్ బాడీ లోషన్ పెద్దగా ఉంటుంది. అది ఎక్కడ పట్టట్లేదు. సరే అని అది సెపరేట్‌గా పెట్టాననమాట. అండ్ ఇది ఎలా అంటే హిమ్, హర్ 2 ఉంటాయి. సో, ఈ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి ఇంకొక హ్యాండ్ వాష్, అటువైపు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ లిస్ట్రిన్ కూడా ఉంటుంది. అవి 2 అక్కడ పెట్టాను. తర్వాత ఈ చిన్ని హ్యాండ్ మిర్రర్ లాగా ఉంది నా దగ్గర.
అది కూడా నేను అక్కడ కార్నర్‌కి ఆర్గనైజ్ చేస్తున్నాను. అండ్ తర్వాత హ్యాండ్ టవల్ కూడా మస్ట్ కదా! సో, అది పెడుతున్నాననమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే ఫ్రెషనర్. చెప్పాను కదా! వెంటిలేషన్ ఉండదు, సన్‌లైట్ ఉండదు, ఏమీ ఉండదు కదా! సో, ఈ రూమ్ ఫ్రెషనర్ ఉంటుంది కదా! అవి తెచ్చి మేము పెడుతూ ఉంటాము. సో, కౌంటర్ ఏరియా ఆర్గనైజ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు సింక్ కింద కబోర్డ్స్ ఉన్నాయి మాకు 2 అటు ఇటు కూడా. సో, అవి ఇప్పుడు క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నాను. అందులో కూడా నేను జస్ట్ ఒక్కసారి ఆల్ పర్పస్ క్లీనర్ స్ప్రే చేసేసి, క్లీన్ చేసేసి ఇప్పుడు ఇంకా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇంకా నేను షీట్ ఇందులో వేయట్లేదండి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా పెద్ద షీట్ తేవాలి దానికోసం. సో, అంత పెద్దది నాకు దొరకట్లేదు. అందుకే షీట్ వేయకుండా ఇలాంటి స్టెప్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా! సో, ఇది నాకు డాలరామాలో దొరికింది. నేను అది తెచ్చుకుని ఇది యాక్చువల్లీ 4 స్టెప్స్ అనమాట. సో, నేను ఓన్లీ ఫస్ట్ అయితే 4 స్టెప్స్ పెడుతున్నాను. పడుతుందో లేదో చూడాలి. పట్టకపోతే కనుక అప్పుడు ఒక స్టెప్ తీసేసి 3 స్టెప్స్ పెట్టి ఇంకొక స్టెప్ సెపరేట్‌గా పెడతాను. సో, చూసారు కదా! అది పట్టలేదండి. ఎందుకంటే అక్కడ పైప్ అది సింక్ కింద పైప్స్ ఉంటాయి కదా! అవి అడ్డొస్తున్నాయి. సో, అందుకే నేను ఏం చేశానంటే ఒక సైడ్ 3 స్టెప్స్‌ది పెట్టి అందులో టాయిలెట్ పేపర్ రోల్స్ ఇంకా కొన్ని బాత్రూమ్ క్లీనర్స్ అవన్నీ కూడా దాని మీద స్టోర్ చేశాను. తర్వాత ఇంకొక స్టెప్ మీద మా హస్బెండ్‌వి కొన్ని గ్రూమింగ్ కిట్ అవన్నీ ఉంటాయి కదా! సో, అవి పెట్టాననమాట. అండ్ ఈ సైడ్ కూడా క్లీన్ చేసేసి ఇప్పుడు ఈ బిన్స్ ఉన్నాయి కదా! ఇవి కూడా నేను డాలరామాలో తీసుకున్నాను. ఇవేంటి అంటే మనం స్టెప్ వైస్ పెట్టుకోవచ్చు. బట్ సేమ్ నాకు ఆ పైప్ వల్ల పెట్టడానికి కుదరట్లేదు. అందుకే నేను సెపరేట్ చేసి అటు ఇటు పెట్టి అందులో మిగిలిన థింగ్స్ అన్ని పెట్టినాను. నాది షాంపూ పెద్ద డబ్బా. సో, అంత డబ్బా అక్కడ పట్టదు కదా! అందుకే ఇంకా అది అలా పెట్టి డ్రైయర్, స్ట్రెయిట్నర్ అవన్నీ కూడా అందులో పెట్టేశాను. తర్వాత శానిటరీ ప్యాడ్స్ అన్నీ కూడా. సో, మొత్తం క్లీన్ చేసి ఆర్గనైజ్ చేయడం అయిపోయింది. ఇట్లా నేను కౌంటర్ ఏరియా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ సింక్ కింద కబోర్డ్స్ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే మనకి ఎందుకు అంటే చూడ్డానికి నీట్‌గా ఉంటుంది. అంటే మనం హడావిడిలో ఉన్నప్పుడు తీసి, వాడేసి అలా పెట్టేసుకుంటూ ఉంటాము. మళ్ళీ ఎప్పుడు వాష్‌రూమ్ క్లీన్ చేసినా నేను అన్నీ సర్దుకుంటూ ఉంటాను. అప్పుడే మనకి నీట్‌గా ఉంటాయి గదా! అంతే. నేను చెప్పాను కదా! ఇంక మాకు వ్యానిటీ అట్లా ఏం లేదు. మాకు ఇంక ఇక్కడ 3 డ్రావర్స్ లాగున్నాయి. సో, ఇందులోనే నాకు రోజు యూజ్ అయ్యేవన్నీ కూడా నేను పెట్టుకుంటాను. ఇట్లా ఇవి కూడా నేను అమెజాన్‌లో తీసుకున్నా ఈ ఆర్గనైజర్స్. అన్ని లిప్‌స్టిక్స్, లిప్ లైనర్స్. ఈ లిప్ లైనర్స్ ఏంటంటే నేను అప్పుడప్పుడు లిప్ లైనర్స్‌నే లిప్‌స్టిక్‌లా కూడా వేసుకొని వెళ్తూ ఉంటాను వర్క్‌కెళ్ళినప్పుడు. తర్వాత ఐ పెన్సిల్, మస్కారా, కాజల్ తర్వాత ఐ లైనర్ అవన్నీ కూడా. ఐ షాడో ప్యాలెట్స్ అవి ఉన్నాయి కదా! అవి ఎప్పుడైనా అకేషనల్‌గా యూజ్ చేస్తాను. రోజు ఏమి వేసుకోను నేను. నేను ఎప్పుడైనా గెట్ రెడీ విత్ మీ అని ఒక వీడియో చేస్తాను. మీకు తెలుస్తుంది నేను ఎట్లా రెడీ అవుతానని. ఇంకా నేను వేరే మేకప్ ప్రొడక్ట్స్ ఏం వాడనండి. నాది స్కిన్ చాలా సెన్సిటివ్. సో, అందుకే ఎక్కువగా ఏం వాడను. సో, ఇంక ఇవన్నీ క్లిప్స్ అవన్నీ కూడా అందులో పెట్టుకున్నాను. అండ్ సెకండ్ డ్రావర్‌లో వచ్చేసి ఇగో ఈ బీబీ క్రీమ్ ఒక్కటే ఉంటుంది నా దగ్గర. అది కూడా నేను చాలా రేర్ ఎప్పుడైనా పండగల్లో మంచిగా రెడీ అయ్యి ఫోటోలు తీసుకుంటున్నామంటే అప్పుడు అప్లై చేసుకుంటాను అంతే. తర్వాత నెయిల్ పాలిష్ రిమూవర్, తర్వాత నాది ఐలైనర్ రిమూవర్, తర్వాత బాడీ మిస్ట్. ఈ బాడీ మిస్ట్ ఎప్పుడైనా తీసుకుంటాను. పాత్ అండ్ బాడీ వర్క్స్‌లో తీసుకున్నాను నేను. తర్వాత ఎక్స్‌ట్రా కాజల్ పెన్సిల్స్ నేను లాక్మీ యూజ్ చేస్తాను. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాననమాట ఎక్కువ. తర్వాత ట్వీజర్స్, తర్వాత నాది ఇది కూడా ఉందండి. అప్పర్ లిప్ అది చేసుకోవడానికి అది కూడా ఉంది. దాన్నేమంటారు ట్రిమ్మర్ అంటారా? ట్రిమ్మర్ లాగా ఉంటుందది. తర్వాత ఇవి ట్రావెల్‌వి నెయిల్ కటర్ అవి ఉంటాయి. ఎక్స్‌ట్రా స్టిక్కర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. అండ్ ఈ 2 బాస్కెట్స్‌లో ఎక్స్‌ట్రా ఐలైనర్స్ ఇది కూడా నేను లాక్మీ యూజ్ చేస్తాను. అంటే డిపెండ్స్ బ్రాండ్స్ కూడా యూజ్ చేస్తాను మంచి మంచివి ఇక్కడివి. ఎప్పుడైనా యూజ్ చేస్తాను. డైలీ బేసిస్‌లో ఐలైనరే యూజ్ చేస్తాను. అండ్ వైప్స్, ఫేషియల్ వైప్స్, హ్యాండ్ క్రీమ్, తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్ నాకు చాలా ఇష్టం. మంచి స్టోన్ స్టిక్కర్స్ అలాంటివి అంటే. సో, అవి కూడా పెట్టుకున్నాను. అండ్ ఇవి కూడా కొన్ని గ్రూమింగ్ సెట్స్ అనమాట. సో, అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకున్నాను.
థర్డ్ డ్రావర్‌లో వచ్చేసి మిగిలిన థింగ్స్ అనమాట. ఎక్స్‌ట్రా రబ్బర్ బ్యాండ్స్, తర్వాత షీట్ మాస్క్, అలాగే హెయిర్ బ్రష్ అండ్ కొన్ని పౌచెస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే మేము ట్రావెల్‌కి ఎక్కడైనా వెళ్తున్నాము అంటే ట్రిప్స్‌కి దానికి చిన్న చిన్న డబ్బాల్లో అన్నీ తీసుకొని అందులో పెట్టుకొని వెళ్తామనమాట. అండ్ ఇది కూడా అంతే. ఇది మా హస్బెండ్‌ది. అవి నావన్నమాట. అండ్ ఎక్స్‌ట్రా బ్రషెస్ అవి కూడా ఉన్నాయి. తర్వాత ఈ క్యూ టిప్స్ ఉన్నాయి కదా! ఇయర్ బడ్స్. అవి మేము కాస్ట్‌కోలో తీసుకున్నాము. సో, అవి పెద్ద ప్యాకెట్ వస్తుంది. అవే ఇక్కడ స్టోర్ చేశాము. తర్వాత ఎక్స్‌ట్రా లూఫా, ఫేస్ వాష్, తర్వాత నేను అన్ని ఈ డ్రావర్స్‌లో మాత్రం వేశాను షీట్. ఎందుకంటే ఇంకా వేరే బిన్స్ అట్లా కొన్నిటికి పెట్టాను, కొన్నిటికి పెట్టలేదు కదా! అందుకే ఇంకా డ్రావర్‌లో వేశాను. తర్వాత ఇది చూపించాను కదా! నేను ఆర్గనైజ్ చేసేటప్పుడే చూపించాను ఈ బిన్స్‌లో. నాది హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రైట్‌నర్. స్ట్రైట్‌నర్ ఏంటంటే నేను ఎప్పుడైనా చేసుకుంటాను. తర్వాత కొన్ని హైజీన్‌కి సంబంధించిన థింగ్స్, తర్వాత శానిటరీ ప్యాడ్స్ అండ్ షాంపూ. సో, ఈ సైడ్ ఇంకా ఇవే పెట్టుకున్నాను. చెప్పాను కదా! ఈ పైప్ వల్ల నేను ఈ 2 జాయింట్స్ చేయలేకపోయా. అట్లా సెపరేట్‌గా వేశాననమాట. ఎందుకంటే మళ్ళీ పైప్‌కి ఏదైనా డ్యామేజ్ అయితే అది చాలా రిస్క్ అయిపోతుంది. ఎందుకు అనవసరంగా రిస్క్‌ని అవాయిడ్ చేయొచ్చని అట్లా నేను ఆర్గనైజ్ చేశాను. అండ్ ఇది కూడా ఈ సైడ్ కూడా నేను చూపించాను. మీరు చూసారు కదా! సో, ఇది ఫస్ట్ దాంట్లో ఇట్లా మా హస్బెండ్‌ది ఈ ట్రిమ్మర్ ఉంది షేవింగ్‌ది. అది ఆ బాక్స్‌లో వస్తుందనమాట. దానిలో చాలా చాలా వచ్చాయి. సో, అది అక్కడ పెట్టాను. అండ్ ఇది నా ఫేస్ మాయిశ్చరైజర్ అండి. ఫేషియల్ మాయిశ్చరైజర్. నేను కాస్ట్‌కోలో తీసుకుంటాను. సో, అది 3 ప్యాక్ అనమాట. అది ఒకటి. హ్యాండ్ సోప్. ఈ 2 అంటే 3 స్టాండ్ కదా! 3 టైర్ స్టాండ్. సో, 2 దాంట్లో టాయిలెట్ పేపర్ రోల్స్ పెట్టాను. ఇంకో దాంట్లో బాత్రూమ్ క్లీనర్స్ అన్నీ కూడా అందులో పెట్టాననమాట. సో, కౌంటర్ ఏరియా, అండర్ ద సింక్, తర్వాత ఆ 3 డ్రావర్స్ ఎలా ఆర్గనైజ్ చేశానో చూపించాను కదా! ఇప్పుడు జస్ట్ ఒక టూర్ ఇచ్చేస్తాను బాత్రూమ్ అంతా కూడా చూడండి. ఇక్కడ ఒక రగ్ వేసాము. తర్వాత షవర్ ఏరియా దగ్గర ఒక రగ్ వేసాము. అక్కడ నేను ఎందుకు నేవీ బ్లూ వేసానంటే ఈ రగ్ ఉంది కదా! ఇది స్కై బ్లూ, అలాగే ఆ మధ్యలో మీకు నేవీ బ్లూ లైన్స్ కనిపిస్తున్నాయా? సో, అది మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేను అట్లా చూస్ చేసుకొని వేసుకున్నాను. ఆల్సో మా హ్యాండ్ టవల్ కూడా నేవీ బ్లూ అనమాట. సో, నేను అట్లా మొత్తం కొంచెం మ్యాచ్ అయ్యేలాగే చూస్తాను. నేవీ బ్లూ లేకపోతే గ్రేయిష్ కలర్ అది పెడతాననమాట. సో, అట్లా చూస్ చేసుకొని నేను వెతుక్కుని ఆర్గనైజ్ చేసుకుంటాను అన్నీ కూడా. తర్వాత వేయింగ్ మిషన్, లాండ్రీ బాస్కెట్. ఆ తర్వాత ఇది షవర్ ఏరియా. నేను చెప్పాను కదా! సెపరేట్‌గా ఉంటుంది మాకు షవర్ ఏరియా. సో, ఇంకా వ్యానిటీ అదంతా మాకు అవసరం లేదు అని. దీనికి గ్లాస్ డోర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో, ఈ షవర్ క్యాడీ వచ్చేసి నేను విన్నర్స్‌లో తీసుకున్నాను. సో, ఇది హ్యాంగ్ చేయడానికి హెవీ డ్యూటీ కమాండ్ హుక్స్ ఉంటాయి కదా! అవి యూజ్ చేశాను. అంటే మీకు అన్ని చోట్ల దొరుకుతాయి. వాల్మార్ట్ అవన్నీ చోట్ల దొరుకుతాయి. నేను అమెజాన్‌లో తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చూసుకొని కావాలంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇది వెయిట్ బానే ఆపుతుందండి. నేను ఇప్పుడు పెట్టి ఆల్మోస్ట్ 6 మంత్స్ అయిపోయింది. సో, బానే ఆపుతుంది. అండ్ ఇక్కడ లూఫా అది కూడా హ్యాంగ్ చేశాను. సో, ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మొత్తం అంతా కూడా. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. ఐ హోప్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నేను మీ అందరిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు బాయ్.